Welcome to Dinavahi News, where we bring you the latest updates with a traditional touch. సంచలనమైన ఘటనలు చోటు చేసుకోవడం కొత్తగా ఏదో ఒక సంచలనం చోటు చేసుకుంటూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా రాజకీయాల్లో. ఈ మధ్యనే హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక రేవ్ పార్టీ జరిగింది. ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారు అనే ఆరోపణలపై పోలీసు వారు రైడ్ చేశారు. ఆ రైడ్లో మన ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఒకళ్ళు పట్టుబడ్డారనే వార్త, అదొక సంచలనం. వెంటనే ఆయన తండ్రి గారు, నా కొడుకు నిర్దోషి, నా కొడుకు ఏ తప్పు చేయలేదు అన్న ఆయన వాదన. పోలీసుల వాదన వేరే ఉంది, వాళ్ళ రిపోర్ట్లు వేరే ఉంది. మేము టెస్టులు చేయించాం, పాజిటివ్ వచ్చింది వాళ్ళందరికీ అని వాళ్ళ రిపోర్ట్. ఎవరిని నమ్మాలి? పోలీసు వాళ్ళ వాదన నమ్మాలా, లేదు కొంతమంది చెప్పే రాజకీయ నాయకులు అంతా రాజకీయ కుట్ర దాన్ని నమ్మాలా, దేన్ని నమ్మాలి? మళ్ళీ అదొక సంచలనం. ఆఖరికి ఈ వివాదంలో చిక్కుకున్న ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఆ వివాదంపైనే ఈరోజు చర్చ. కానీ ఆ పార్టీలో దొరికిన ఏలూరు ఎంపీ, తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్పై నెగ్గిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు, నేను నిర్దోషిని, నేను డ్రగ్స్ వాడలేదు, కానీ పార్టీకి అటెండ్ అయ్యాను, నేను ఏ తప్పు చేయలేదు, నాకు హార్ట్ ఆపరేషన్ జరిగింది, అటువంటప్పుడు నేను డ్రగ్స్ ఎందుకు వాడతాను? ఆయన ప్రశ్నలు ఆయనవి. కొడుకు తర్వాత తండ్రి వచ్చాడు. తండ్రి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు, ఆయన వచ్చామంటారు, నా కుమారుడు సత్యహరిశ్చంద్రుడు, నా కుమారుడు ఎటువంటి అలవాట్లు లేవు, నా కుమారుడు ఏ తప్పు చెయ్యడు, నా కుమారుడు నిర్దోషి, పార్టీకి అటెండ్ అవుతే తప్పు చేసినట్టేనా అని తిరిగి ఆయనే ప్రశ్నలు వేస్తున్నాడు, సంధిస్తున్నాడు. ఆయనే ప్రశ్నలు వేస్తున్నాడు. ఆయన్ని ప్రజలు అడిగి ప్రశ్నలకు జవాబు లేదు, కానీ ఆ తిరిగి ప్రజల్ని, పోలీసుల్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. తండ్రి పార్టీకి అటెండ్ అవుతే తప్పు చేసినట్టేనా అని ప్రశ్నిస్తున్నాడు. కానీ పోలీసుల రిపోర్ట్ ప్రకారం అక్కడ పట్టుబడిన వారికి టెస్టులు చేయించారు. డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి టెస్టులు చేశారట. ఆ టెస్టులో సుమారు 11 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పి పోలీసు వారి రిపోర్ట్ చేశారు, ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ 11 మందిలో ఏలూరు నుంచి నెగ్గిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నారు. కానీ ఆయన ఎంపీగా ఉన్నారు, పార్లమెంటు సెషన్ జరుగుతున్నాయని చెప్పి ఆయనని స్టేషన్ బెయిల్పై వదిలిపెట్టారు. మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపారు. కానీ పుట్టా మహేష్ యాదవ్ని స్టేషన్ బెయిల్ మీద వదిలిపెట్టారు. వదిలిపెట్టి ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఒకటి కుటుంబం చెప్పే వాదన, 2 పోలీసు వారి వాదన. కుటుంబం చెప్పింది ఏమంటోంది, మేమేం తప్పు చేయలేదు, పుట్టా మహేష్ యాదవ్ సత్యహరిశ్చంద్రుడు, ఎటువంటి తప్పు చెయ్యడు అని వాళ్ళ వాదన. ఇక పోలీసు వారి రిపోర్టు, మేము టెస్ట్ చేయించాం, పాజిటివ్ వచ్చింది అని వాళ్ళ వాదన. రాజకీయ వ్యక్తులు వాళ్ళు అసలు చాలా తెలివైన వాళ్ళు, రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళు. దీంట్లో ఏదో కుట్ర ఉంది, మా పార్టీని అవమానం చేయడానికి, అపహాస్యం చేయడానికి ఇలా కుట్ర చేస్తున్నారు అని చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. ఎవరి వాదన కరెక్ట్ ఇది? ఒకవేళ నిజంగానే ఆ టెస్టుల్లో ఈ ఎంపీది కనుక పాజిటివ్ అని తేలితే ఎంత ఘోరమండి అది. ప్రజానాయకుడయ్యుండి
ఒక ఎంపీగా ఉండి డ్రగ్స్ సేవిస్తే ప్రజానాయకుడు ఎలా అవుతాడు? ప్రజాసేవకుడు ఎలా అవుతాడు? అతను ప్రజలు ఏమనుకోవాలి అతని గురించి? అది వ్యక్తిగత విషయం కాదే. అది ప్రజానాయకుడికి వ్యక్తిగతం ఉండదు. చాలామంది అంటారు అది వ్యక్తిగత విషయం. ఎవరి వ్యక్తిగత విషయం? నీ వ్యక్తిగత విషయాలైతే ప్రజాసేవలకు ఎందుకు వచ్చావు నువ్వు? ఎమ్మెల్యే అయిన క్యారెక్టర్ ఉండాలి, ఎంపీకి క్యారెక్టర్ ఉండాలి, ఎమ్మెల్సీ క్యారెక్టర్ ఉండాలి, ఒక మంత్రి క్యారెక్టర్ ఉండాలి. నీ ఇష్టం వచ్చిన పనులు ఇంటి దగ్గర నేను చేసుకుంటానంటే కుదరదు. నీ క్యారెక్టర్ వల్ల రాష్ట్రం నాశనం అవ్వకూడదు. నీ అలవాట్ల వల్ల ప్రజలకు చెడ్డ పేరు రాకూడదు, రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదు. అంటే మీ వ్యక్తిగతం చెల్లదు ఇక్కడ, ఆ వాదన చెల్లదు ఇక్కడ. అయితే రేవ్ పార్టీకి ఎంపీ అటెండ్ అయ్యాడన్న విషయం మాత్రం యథార్థం, నిజం. ఆ అటెండ్ అవ్వడమే ఎటువంటి సందేశాన్ని ఇస్తోంది యువతకి? ఆ రేవ్ పార్టీకి అటెండ్ అవ్వడం ఎటువంటి సందేశాన్ని ఇస్తోంది యువతకి? ఎటువంటి ప్రేరణ కల్పిస్తుంది యువతకి? ఇది కేవలం కేసు కాదు, ఇది ఒక సమాజానికి ఇచ్చే సంకేతం. ఇది ఈ కేసులో పూర్తి నిజాలు బయటపడాలంటే పోలీసుల యొక్క విచారణ పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, రిపోర్ట్లు స్పష్టంగా ఉండాలి, వెల్లడించాలి బయటికి. ఎవరైనా సరే తప్పు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా తప్పుడు ఆరోపణ చేసి ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. క్షమించకూడదు ఎవరిని. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళని క్షమించకూడదు, తప్పు చేసిన వాళ్ళని అసలే క్షమించకూడదు. ఇక్కడ రాజకీయాలు కాకుండా నిజం గెలవాలి, ప్రజల నమ్మకం గెలవాలి. అది ప్రజాస్వామ్యం, అది పారదర్శక పాలన. అంటే ఈ ఘటన మనకు గుర్తు చేసేది ఏంటంటే, పదవి ఎంత పెద్దదైనా, వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, చట్టం ముందు అందరూ సమానమే. నాయకత్వం అంటే కేవలం అధికారం కాదది, అది ఒక బాధ్యత, ఒక ఆదర్శమైన బాధ్యత. ఈ కేసు ఎలా ముగుస్తుందో తెలియదు, చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఖచ్చితం. ప్రజలు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉన్నారని చెప్పి రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. నిజం వెలుగులోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది కేవలం ఒక వార్త కాదు, సమాజానికి ఒక పరీక్ష. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం పుట్టా మహేష్ యాదవ్ కేసు వెనుక ఉన్న అసలు నిజాలు గుట్టు. అసలు పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ అయ్యుండి నేను నిర్దోషిని, మంచిది, నీకు చెడు అలవాట్లు లేవు, చాలా మంచిది. మరి చెడు అలవాట్లు ఉన్న వారి కూడా నువ్వు పార్టీకి ఎలా వెళ్ళావు? అది కూడా నేరమే కదా. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళ పార్టీకి నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళొచ్చా? వెళ్ళినప్పుడు నువ్వు నేరం చేసిన వాడు అవ్వా? ఒక దొంగతనం చేసిన దొంగ ఆ వస్తువుని ఎవరికో అమ్మితే ఆ కొనుక్కున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? కొనుక్కోవడం కూడా నేరమే. వాడికి తెలియదు దొంగతనం వస్తువు అని, అయినా కొన్న నేరమాన్ని వాడిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అలా నువ్వు తప్పు చేసిన వాళ్ళ పార్టీకి వెళ్ళి నేను వాడలేదు, నేను నిర్దోషిని, ఖాళీ పార్టీకి అటెండ్ అయ్యాను అంటే తెలుస్తుందా? అది నైతికమా? అది నేరం కాదా? ఖచ్చితంగా నేరమే. నువ్వు ప్రజాప్రతినిధికి పనిచేయవు. అందుకే పెద్దలు ఒక శాస్త్రం చెప్తారు, నువ్వు ఎవరివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులు ఎవరో తెలియాలి ముందు అంటాడు. అంటే నీ స్నేహితులు ఎవరు? డ్రగ్స్ వాడేవాడు నీ స్నేహితులు. డ్రగ్స్ వాడేవాడు నీ స్నేహితులు అయితే నువ్వెటువంటి వాడివి? ఎంపీ గారు చెప్పండి, నువ్వెటువంటి వాడువు?
నేను వాడలేదంటే చెప్తే సరిపోతుందా? పైగా తెల్లవారితే చాలు ఆ బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు నాయుడిని తిట్టంది ఉండలేరు వాళ్ళు, చంద్రబాబు నాయుడిని విమర్శించింది ఉండలేరు వాళ్ళు, వాళ్ళకి ఇద్దరు బట్టలు. అటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పార్టీకి నువ్వు అటెండ్ అయ్యావంటే అసలు నువ్వు తెలుగుదేశం వ్యక్తివేనా? అటువంటి వాడు కూడా నువ్వు తిరగచ్చా? అసలు నీ పార్టీ అధినాయకుడిని తిడుతున్నారు, నీ పార్టీ అధినాయకుడిని విమర్శిస్తున్నారు, ఆంధ్ర వాళ్ళంటే గిట్టదు వాళ్ళకి. అటువంటి వాళ్ళ పార్టీకి నువ్వు వెళ్తావా? పైగా నేను పార్టీకే వెళ్ళాను, తప్పు చేయలేదని చెప్తావా? బుద్ధి ఉండాలి కదా మీకు అలా చెప్పడానికి. ఆ పార్టీకి అటెండ్ అవ్వడం తప్పు కాదా, నేరం కాదా? చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. ఒక కుటుంబంలో ఒక పెళ్ళికి చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారట ఆ 2 కుటుంబాలకి భవిష్యత్తు గురించి. కానీ ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు, ఒక నియోజకవర్గం భవిష్యత్తుకి ఎన్నిక చేసేటప్పుడు, క్యాండిడేట్ని ఎన్నిక చేసేటప్పుడు అతని గురించి ఎంక్వైరీ చేయక్కర్లేదా? ఒక దుర్మార్గుడికి ఇస్తారా టికెట్? ఒక డ్రగ్స్ వాడే వ్యక్తికి ఇస్తారా మీరు టికెట్? అలాగే కుటికలపూడి తిరువూరు ఆ శ్రీనివాసు, అతని గురించి నేను ఉత్తరం రాస్తాను స్వయంగా మీకు. మంచి వ్యక్తిగా అతను బ్లాక్ మెయిలర్, అతనికి టికెట్ ఇవ్వకండి రాశాను. అయినా మీరు ఇచ్చారు, ఏమైంది? పార్టీ పరువు తీసి పారేశాడు ఆ శ్రీనివాస్. అలాగే నిన్న ఒక వారం రోజుల ఎన్నికల్లో పార్టీ మారిపోయాడు వైఎస్ఆర్సీపీ నుంచి. మీ పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఆదిమూల సురేష్, వాడికి టికెట్ ఇచ్చారు. ఏం చేశాడు? పార్టీ నెగ్గిన 1-2 నెలలకే తెలిసిపోయింది అతను గుణం ఏంటో. పార్టీని సస్పెండ్ చేసాం. ఏంటి సస్పెండ్ చేశారు? సస్పెండ్ చేస్తే అయిపోయిందా మీ పార్టీకి వచ్చేసిన పోయిన గౌరవం అంతాను? ఇంతవరకు తిరువూరు శాసనసభ్యుడి మీద అసలు యాక్షనే లేదు, అతని మీద ధైర్యమే చేయట్లేదు మీరు అతని మీద యాక్షన్ తీసుకోవడానికి. ఎంత తప్పు చేసినాను? రోజు రోజుకని రెచ్చిపోతున్నాడు అతను. ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ అతని మీద కూడా మీరు ఏం చర్యలు తీసుకోరు తెలుసు అందరికీ. మీరు చర్య తీసుకోరని తెలిసే పుట్టా మహేష్ యాదవ్ తండ్రి బయటకు వచ్చి నా కొడుకు ఏం తప్పు చేయలేదని ప్రకటించాడు ధైర్యంగా. ఎందుకంటే అతనికి తెలుసు మీరు ఏం చర్యలు తీసుకోరని. చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోరు. మేము ఎన్నాళ్ళు బట్టి చూడట్లేదు, ఈవేళ కొత్తగా కాదు, 40 ఏళ్ళ బట్టి చూస్తున్నాం ఆయన. 83లో చేరాం ఆ పార్టీలో, ఈరోజు వరకు అదే పార్టీలో ఉన్నాం. కానీ ఆయన టిక్కెట్లు ఇచ్చి, రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు? అందరూ పార్టీలు మారిపోయారు, వేరే పార్టీలోకి పోయారు. సృజనా చౌదరి వీళ్ళందరూ. అటువంటి వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన టికెట్లు. పార్టీలో కష్టపడి జెండా మోసిన వాళ్ళకి ఇవ్వట్లేదు. కొంతమందికి డబ్బు ఉంది, వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి పారిశ్రామికవేత్తలకు టికెట్లు ఇస్తున్నారు. ఆఖరిన ఒక 2 3 10 మందికో వాళ్ళు ఆఖరికి వచ్చాడు మోసం చేస్తున్నారు. పార్టీని మోసం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు, ఆయన్ని మోసం చేస్తున్నారు. ఆయన మార్చుకోడు, ఆయన బుద్ధి మార్చుకోడు చంద్రబాబు నాయుడు గారు. భరిస్తున్నామా పార్టీని? తెలుసుకోవాలైనా ఇటువంటి వాళ్ళకి ఆ టికెట్లు ఇచ్చేది. నిజం ఏదైనా కావచ్చు, అటు పుట్టా మహేష్ యాదవ్ చెప్పేది నిజం అవ్వచ్చు, లేదా పోలీసు వారు చెప్పేది నిజం అవ్వచ్చు, నిజం ఏదైనా అవ్వచ్చు. కానీ పుట్టా మహేష్ యాదవ్ చేసిన 100కి 100 పాళ్ళు తప్పే. ఒక డ్రగ్స్ వాడే పార్టీకి అతను వెళ్తాడా? తెరలాలేస్తే చంద్రబాబు నాయుడిని పార్టీని తిట్టే వాళ్ళు ఇచ్చిన పార్టీకి అతను వెళ్తాడా? అతను తప్పు చేసిన వాడే. డెఫినెట్గా ఆ పార్టీకి అటెండ్ అయ్యాడంటే 100కి 100 పాళ్ళు అతను తప్పు చేసిన వాడే. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వాడు అయ్యాడు అతను. తప్పు చేసిన వాడు శిక్ష పడాలి. నిర్దోషులపై మచ్చపడకూడదు, కానీ తప్పు చేసిన వాడిపై తప్పకుండా శిక్ష పడాలి. అందుకే నేను ఈ వీడియో చూసిన అందరు వీక్షకులను అడుగుతున్నా, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియపరచాలని.
పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోవాలా అక్కర్లేదా? మీరు కామెంట్స్లో తెలియపరుస్తారని కోరుతున్నాను, ఆశపడుతున్నాను. అలాగే నా వీడియోని షేర్ చేయండి, అందరికీ మీరు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అందరినీ కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. జై హింద్.